వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనం హైదరాబాద్ గణేశం దగ్గర ఉన్నాం. ఆల్రెడీ గణనాథుడు తొలి పూజకు సిద్ధంగా ఉన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు రానున్నారు, అలాగే రాష్ట్ర గవర్నర్ రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఆల్రెడీ గణనాథుడు అయితే తొలి పూజకు సిద్ధంగా ఉన్నాడు. నృత్య కళాకారులతోని ఆల్రెడీ రెడీ ఉంది, సిద్ధంగా ఉన్నది. వెంకట్. ఈ రోజు మన హైదరాబాద్ గణేష్ దగ్గర ఉన్న మనతో పాటు పిసిసి జనరల్ సెక్రటరీ మన విజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అక్క, వినాయక చవితి ఇప్పుడు ఈసారి ఎలా అనిపిస్తుంది? విఘ్నాలు హరించే స్వామి సంవత్సరం అంతా విఘ్నాలు కలగకుండా ఉండాలని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అందులో హైదరాబాద్ గణేష్ కంటే ఒక ప్రత్యేకత ఉన్నది. మేమే కాంగ్రెస్ కార్యకర్తల నాయకులం కూడా ఎంతో సెంటిమెంట్ తోటి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామిని పూజ చేసుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఆ నిరంకుశ పాలన తొలగి ప్రజల పాలన రావాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కావాలని మొక్కుకున్నాము. ఆ స్వామి మా వాళ్ళ విని మా అందరికీ కూడా ఆశీర్వదించి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాగా రేవంత్ రెడ్డి గారు వచ్చి తొలి పూజలు గణేశునికి చేయడం చాలా సంతోషం అనిపిస్తున్నది. అలాగే ఆయన పాలనలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగి మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందరికీ అందించాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా వినాయకుని పెట్టబట్టి ఇక్కడ. ఈసారి 70 సంవత్సరాల ఉత్సవాలు అంటే మా సుదర్శన్ గారి ఎంతో భక్తి శ్రద్ధలతో గణేశుని పెట్టాడు. తర్వాత ఇంత ప్రతి సంవత్సరం పెరుగుతూ ఈసారి ఇంత అడుగులు 70 అడుగులకు వచ్చింది. 70 ఏళ్ళు అయింది. అంత మట్టి తోటి గణేశుని పూజించాలన్నప్పుడు ఇంత పెద్ద విఘ్నేశ్వరుని మట్టితో చేసి ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండు. హైదరాబాద్ గణేశుడు మట్టి వినాయకుడితోటి పూజ చేయడము, ఒక పర్యావరణాన్ని రక్షించడానికి ఆయన చేసిన ఆ కృషి ఈ రోజు 70 ఏళ్లలో ఇంత పెద్ద 70 అడుగుల గణేశుని మట్టి గణపతి చేస్తున్నారంటే ఎంతో ప్రాముఖ్యత గలది. కాబట్టి అందరూ కూడా ఈసారి 70 ఇయర్స్ సెలబ్రేషన్స్ చాలా హుషారుగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ యువత మనం చూసినాం. ఆగమన్ ప్రోగ్రామ్ కూడా చాలా ఫస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్ గా మంచిగా చేశారు. అందరు కూడా బాగుండాలని మరొకసారి గణేశుని కోరుతా ఉన్నాము. డెఫినెట్ గా గణేష్ చవితి అంటేనే అందరికి స్పెషల్. 11 రోజులు స్వామిని ఇళ్లలో ఎవరు ఉన్నారు మండపాలలో స్వామిని పూజ చేసుకుంటా ఉంటారు. కాబట్టి అందరు కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. ప్రసాదాలు పంపిణీ చేస్తారు, ఈ సంవత్సరం చేస్తున్నారా? డెఫినెట్ గా టీచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రసాద పంపిణీలో ఉంటాయి. మా వంతు కృషిగా స్వామికి సేవ చేసుకుంటూ ఉంటాం.